టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వాయిదాల పర్వం కొనసాగుతుంది. స్టార్ హీరోలు దాదాపు అందరూ పాన్ ఇండియా సినిమాలు అంటూ భారీ ప్రాజెక్టులను నెత్తిన ఎక్కించుకుంటున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఆ సినిమా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ఎంతవరకు సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందా అనే అనుమానాలు అయితే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. దానికి తోడు ఇతర స్టార్ హీరోల సినిమాలు సైతం ఈ ఏడాదిలో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఏడాదిలో పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా రాలేదు. 2026 ఫస్ట్ హాఫ్ పూర్తి కావస్తుంది. మరో 2 వారాల్లో ఈ ఏడాది సెకండ్ హాఫ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు పెద్ద హిట్ జాడ కూడా లేదు. పెద్ద హీరోల సినిమాలు హడావుడి లేకపోవడంతో సినీ ప్రేమికులు కూడా నిరాశ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటీవల వచ్చిన పెద్ద సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసినప్పటికీ ఇంకా మరిన్ని పెద్ద హీరోల సినిమాలు రావాలి అని సినీ ప్రేమికులు కోరుకుంటూ ఉన్నారు. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న పౌజీ సినిమాపై ఈ ఏడాదిలో విడుదల చేస్తారు అనే వార్తలు వచ్చాయి. కానీ తాజా పరిస్థితులను చూస్తూ ఉంటే దర్శకుడు హను రాఘవపూడి సినిమాను ఈ ఏడాదిలో పూర్తి చేసే అవకాశం కనిపించడం లేదు. ఆ మధ్య డిసెంబర్ చివరి వరకు సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేశారు అంటూ ప్రభాస్ సన్నిహితులు లీక్లు ఇచ్చారు. కానీ సినిమా ఇప్పటి వరకు 70% షూటింగ్ ని పూర్తి అయింది. ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ జరుగుతుంది. మరో ఫారెన్ షెడ్యూల్ బాకీ ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఎంత స్పీడ్ గా చేసినా సినిమాను ఈ ఏడాదిలో విడుదల చేయలేకపోవచ్చు అని చిత్ర యూనిట్ సభ్యులు కూడా కొందరు హాఫ్ ది రికార్డ్ గా మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో తీవ్రంగా నిరాశపరిచారు. అందుకే ఆయన అభిమానులు పౌజీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకు కారణం సెన్సిబుల్ దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య కాలంలో పౌజీ గురించి పెద్దగా అప్డేట్స్ కూడా ఇవ్వకపోవడంతో ఈ ఏడాదిలో విడుదల చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు అని, అందుకే అప్డేట్స్ ఇవ్వడం లేదు అని స్వయంగా అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. 2027 ఆరంభంలోనే సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తారు అని తెలుస్తుంది. అయితే వచ్చే ఏడాదికి వాయిదా పడితే సంక్రాంతికి కాకుండా సమ్మర్ లో విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికి ప్రభాస్ సినిమా పౌజీ వచ్చే ఏడాదిలో షిఫ్ట్ కావడంతో అభిమానులు కూడా ఆవేదన కలిగించే విషయంగా తీసుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా డ్రాగన్. కేజీఎఫ్ సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ సినిమాను ఎప్పుడో విడుదల చేయాల్సిందిగా భావించారు. కానీ సెకండ్ హాఫ్ విషయంలో కాస్త సమయం ఎక్కువగా అయ్యిందని, అందుకే షూటింగ్ కు చాలా పెద్ద గ్యాప్ వచ్చిందని అంటున్నారు. ఇటీవల పునఃప్రారంభం అయినప్పటికీ అనుకున్న రేంజ్ లో స్పీడ్ తో సినిమా షూటింగ్ కావడం లేదని అంటున్నారు. ఇప్పటికే సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేయడం జరిగింది. కానీ కనీసం వచ్చే ఏడాది ప్రథమార్థంలో అయినా సినిమా విడుదల అయ్యేనా అనే అనుమానాలు ఇప్పుడు మొదలయ్యాయి. అందుకు కారణం లేకపోలేదు. షూటింగ్ ఇంకా చాలా వరకు పెండింగ్ ఉందట. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ విషయంలో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ అసలు తగ్గడం లేదట. అందుకే ఆలస్యం అవుతున్నట్లుగా చెబుతూ ఉన్నారు. ఆలస్యం అయినా అద్భుతాన్ని చూడబోతున్నారు అని డ్రాగన్ యూనిట్ సభ్యులు అంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సైతం డ్రాగన్ ఆలస్యం బ్యాడ్ న్యూస్ అనక తప్పదు. ఈ 2 సినిమాలు వచ్చే ఏడాదిలో సినీ ప్రేమికులను ఫుల్ మాస్ మసాలా వినోదాన్ని అందించడం ఖాయంగా కనిపిస్తుంది.